మద్యం మత్తు ఆపై విచక్షణ లేదు. అంతలోనే దారుణం. కన్న తండ్రే ఓ ప్రాణం బలిగొన్నాడు. కాకినాడ జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటన. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడు? బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తించాడు? ఈ ఘటనపై తండ్రినే స్థానికులు ఎందుకు టార్గెట్ చేశారు? అసలేమైంది? చిన్నారికి ఏం జరిగింది? జగ్గంపేటలో చోటు చేసుకున్న విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమ్మా అనే మాట కూడా పలకలేని 11 నెలల పసిపాపపై దారుణం జరిగింది. కన్నతండ్రి కడతీర్చడం హృదయ విదారకంగా మారింది. క్షణికావేశం, మద్యమత్తు ఓ నిరపరాధ ప్రాణాన్ని బలి తీసుకుంది. కన్నబంధాన్నే మరిచిపోయి ప్రవర్తించిన తండ్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిపోయిన మణికంఠ, అతని భార్య ఓడిపోయిన సాయి నివసిస్తున్నారు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. వీరిది కులాంతర వివాహం. సాయికి గతంలో వివాహమై 6 ఏళ్ల కూతురుంది. భర్తతో విభేదాల కారణంగా ఆమె విడిపోయింది. అనంతరం మణికంఠతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. ఆ దంపతులకు 11 నెలల కూతురు. మణికంఠ తరచూ మద్యం సేవించడం, సంపాదనపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం కుటుంబంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం సాయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం మద్యమత్తులో అత్తవారింటికి వెళ్లిన మణికంఠ భార్యతో ఘర్షణకు దిగాడు. అత్తింటి వాళ్లు అతనికి చివాట్లు పెట్టారు. నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు, పోషించుకో అన్నారు. ఆ సమయంలో మద్యమత్తులో ఉన్న మణికంఠ తన 11 నెలల చిన్నారిని తీసుకుని వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తిరిగొస్తాడని భావించిన భార్య, కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త తెలిసింది. జగ్గంపేట నుంచి గుర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న పోలవరం కాలువ వద్దకు వెళ్లి మణికంఠ మోటార్ సైకిల్తో సహా కాలువలో దూసుకెళ్లాడు. పెద్ద శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మణికంఠను సజీవంగా బయటకు తీశారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. కన్నపాప మృతితో కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. ఆవేశంగా వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగొస్తాడనుకున్నాం, కానీ ఇలా చేస్తాడని ఊహించలేదు అంటూ తల్లి సాయి ఆర్తనాదాలు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య వివాదమే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మద్యం మత్తు ఎంతటి విపత్తులకు దారితీస్తుందో మరోసారి రుజువయ్యింది. క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటికి వెళ్తాను. ఇంట్లో అప్పుడు రామని పద్మాలేడు, తిని వెళ్ళలేదు. వెళ్ళకపోతే రూమ్ తీసుకొచ్చాడు. మీ అమ్మగారి ఇంటికి కూడా వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దంటే నువ్వు పెట్టి ఇచ్చేవా అన్నాడు. నాకు ఇవ్వలేదు అన్నాడు. మాసం పక్కలు ఎప్పుడు నాకు వెళ్ళిపోతున్నావు పెట్టి అని అన్నాను. ఆ మాటకి గొంతు పేక పట్టుకొని రెక్కేసాడు. సూపర్ కొడేసాడు. నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు కూడా కొట్టేసాడు. దాన్ని తాగిస్తాడు. వాళ్ళు ఊరుకుంటారు. తీసుకెళ్ళిపోమన్నా నేనే అమ్మగారింటి తీసుకెళ్ళిపోతాడు. సాయంత్రం తెచ్చుకుందా కదా అనుకున్నాను. అలా అమ్మాట సాహసాలు తీసుకొచ్చేమందట. పెద్ద గొడవ